ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలకి భీష్మాచార్యుల వారు ముక్తి మార్గము అనేది ఎలా వస్తుంది అని చెప్పిన తర్వాత ఆయన సంప్రాప్తము అనేది ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అడిగినప్పుడు భీష్మాచార్యుల వారు వృత్తాసురుడు సనత్కుమారుడికి చెప్పిన విషయాలను భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియజేస్తున్నారు. శ్రీ మహావిష్ణువుకు భూమంతా ఒక పాదం, తల ఆకాశం, శిరస్సు స్వర్గం, దిక్కులన్నీ ఆయన భుజాలు. ఆయన వ్యాపకత్వంతో ప్రకాశిస్తూ సకల దేవతా స్వరూపుడై ఉన్నాడు. ప్రాణులను సృష్టించడం, నిలబెట్టడం, సంహరించడం ఆయన స్వేచ్ఛ ఒక లీలా విలాసంగా చేస్తాడు. మనుష్యుడు తను చేసే కర్మలు పొందే భావాలకి అనుగుణంగా ఉంటాయి. మంచి భావాలు కలిగితే మంచి కర్మలను చేస్తూ ఉంటాడు. ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళే విషయాలను బట్టి భావాలు వాటిని అనుసరించి కర్మలు ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఫలితాలను అనుసరించి జీవుడు మంచి జన్మ, మధ్యమ జన్మ, నీచ జన్మ అనేవి పొందుతూ ఉంటాడు. ఎటువంటి కర్మలను చేస్తున్నారన్న దాన్ని బట్టి అటువంటి శరీరాన్ని పొందుతూ ఉంటాడు. కర్మలు అంటే పనులు, ఎటువంటి పనులు చేస్తున్నాడు అనే దాన్ని బట్టి అటువంటి శరీరాన్ని పొందుతూ ఉంటాడు. లోకంలో నువ్వులు పెద్ద సువాసన ఉండవు. వాటిని మంచి గంధము కల పువ్వులతో కలిపి ఉన్నబట్టయితే వాసన కడితే నువ్వులకు మంచి వాసన వస్తుంది. మనిషి పుణ్యకార్యాలను చెయ్యాలన్న అభిప్రాయంతో తను పెంచుకున్న అనురక్తి వలన పెద్దల మాటలు విన్న కారణం చేత చేస్తున్న పుణ్యకార్యాల చేత మనసు మీద ఏర్పడిన మాలిన్యం తొలగిపోతుంది. జీవుడు పవిత్రుడవుతాడు. కర్మ చేయకపోవడం అనేది ఉండనే ఉండదు. విష్ణువు ఒక్కడే. అవి పుణ్యకర్మలై జీవమాలిన్యాలు తొలగిపోయేటట్టుగా భావ ప్రచోదనం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన అనుగ్రహం ప్రసరించిన వారు ఎప్పుడు ఏది చేసినా అది ఉత్తమ కర్మ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ మనసు నిరంతరము విష్ణు ధ్యానంలో ఉంటుందో అప్పుడు శుక్లవర్ణమునందు చిత్తవృత్తి కలిగిన వాడని పిలువబడతాడు. ప్రహ్లాదునులా ఎప్పుడూ విష్ణు భావనల చేత నిండిపోయిన మనసు కలిగిన వాడు గింజలేని పండు వంటి ఉత్కృష్ట స్థితిని కలిగిన వాడు అదృష్టవంతుడు అవుతాడు. అది కూడా అనుకుంటే సాధ్యం కాదు. భక్తితో మనం కనుక విష్ణునామాన్ని ఎప్పుడూ విడవకుండా పలికినట్టయితే అది మనకి సాధ్యమవుతుంది. భక్తి మానసిక భావనండి. విష్ణు అనుగ్రహం చేతనే అది సంప్రాప్తం అవ్వాలి. కాబట్టి మనకి ఏదైతే ఎలాగ దొరుకుతుంది అన్న విషయాన్ని ధర్మరాజు గారు అడిగారో ఆ విషయానికి భీష్మాచార్యుల వారు విష్ణునామాన్ని ఎప్పుడూ విడవకుండా పలికినప్పుడే మనకది లభిస్తుంది అన్న విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత ధర్మరాజు గారు లోకంలో జ్వరం అనేది ఎలా పుడుతుంది తెలియచేయమని చెప్పి అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అసలు అది ప్రశ్నేనా అనిపిస్తుంది మనకి కదండి. జ్వరం రావడం అనేది ఎలా వస్తుంది అని అడగడం ఏమిటి? ఏదో అలిసిపోతే వస్తుంది, లేకపోతే బయట తిరిగితే వస్తుంది, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఎవరికైనా ఉంటే వస్తుంది అంటుంటాం. కానీ భీష్మాచార్యుల వారు ఏం చెప్పారో చూడండి జ్వరం పుట్టే విధానం గురించి. ఒకప్పుడు శంకరుడు దక్షయజ్ఞం ధ్వంసం చేశాడు. ఆ సమయంలో ఆయన నుదుటి మీద చెమట పట్టి దాని నుంచి ఒక నీటి చుక్క భీమి మీద పడింది. అందులో నుంచి పెద్ద పెద్ద మంటలు వచ్చాయి. అందులో నుంచి నల్లటి రూపంతో ఎర్రటి నేత్రాలతో ఒక పురుషుడు జన్మించాడు. అతనికి బ్రహ్మదేవుడు జ్వరము అని పేరు పెట్టాడు. పరమశివుని ఉద్దేశించి, చంద్రశేఖర, ఈ పురుషుడు లోకమంతా వ్యాపిస్తే జీవులు తట్టుకోలేరు. ఈ జ్వరాన్ని ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క చోట ఉంచితే ఆ బాధను తట్టుకోగలుగుతాయి. దీనిని ఆ విధంగా వ్యవస్థ చేయవలసింది అని అడిగితే దానిని పరమేశ్వరుడు నానా రూపాలుగా విభాగాన్ని చేశాడు. అలా చేసినప్పుడు అవి ఏ రకంగా ఏ జంతువులకి ఎవరెవరికి ఎలా చేశారో చూడండి. ఏనుగులకు తలనొప్పిగా, పాములకి కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్లకు తమ రూపు తాము చూసుకోవడానికి ప్రతిబంధకంగా, గుర్రాలకు పక్క భాగాలలో నీరసపడే లక్షణంగా, చిలుకలకు వెక్కిళ్ళు వచ్చే విధానంగా, మేకలకు మనోభ్రాంతిగా, మనుష్యుల దగ్గరకు వచ్చేసరికి చనిపోవాల్సిన సమయంలోనూ పుట్టే సమయంలోనూ ఆవహించే ఒక బాధతో కూడిన విధానంగానూ మారింది. అలాగే నెమళ్లకు ఈకలు ఊడిపోవడం అనే లక్షణంగా, కోకిలలకు కంటి సంబంధమైన వ్యాధిగాను ఏర్పడేటట్టుగా చేశారు. ఈ విధంగా జ్వరము దుఃఖస్వరూపం అయింది. అది భూమి ఏకరూపంలో ఉంటే భరించలేదని అన్ని ప్రాణులలో ఒక్కొక్క విధానంగా మారి ఆవహించింది. ఈ జ్వరం గురించి అసలు ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేసినా, జ్వరం వెనుక ఉన్న కథను చదివినా, విన్నా, వినిపించినా వాళ్ళు ఆరోగ్యాన్ని, తేజస్సుని, చిత్తశుద్ధిని పొంది పాపాలను పోగొట్టుకుంటారని భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ధర్మరాజు గారికి జ్వర సంబంధమైన వృత్తాంతంలో ఫలశ్రుతి చెప్పారండి.
ఇది ధర్మం అని తెలియకపోతే, పరమార్థతత్వాన్ని గ్రహించలేకపోతే ఆ వ్యక్తి ఏం చేయవలసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ధర్మరాజు గారికి చెప్పినటువంటి విషయం భీష్మాచార్యుల వారు. కాబట్టి మనం ఈ జ్వరం యొక్క విధానాన్ని ఎలా జరిగింది, అసలు జ్వరం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఇంకొకసారి మనం తెలుసుకుందాం. అంటే చదివేసుకున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చి వినడమా లేదా అనేటటువంటి సంశయం లేకుండా ఈ జ్వరం అసలు పుట్టిన విధానం, దానిని ఎవరెవరికి ఏ విధంగా ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నందువల్ల మనకి చాలా లాభమే కదండి. కాబట్టి ఒకప్పుడు శంకరుడు దక్షయజ్ఞం ధ్వంసం చేశాడు. ఆ సమయంలో ఆయన నుదుటి మీద చెమట పట్టి దాని నుంచి ఒక నీటి చుక్క భూమి మీద పడింది. అందులో నుంచి పెద్ద పెద్ద మంటలు వచ్చాయి. అందులో నుంచి నల్లటి రూపంతో ఎర్రటి నేత్రాలతో ఒక పురుషుడు జన్మించాడు. అతనికి బ్రహ్మదేవుడు జ్వరము అని పేరు పెట్టాడు. పరమశివుని ఉద్దేశించి, చంద్రశేఖర, ఈ పురుషుడు లోకమంతా వ్యాపిస్తే జీవులు తట్టుకోలేరు. ఈ జ్వరాన్ని ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క చోట ఉంచితే ఆ బాధను తట్టుకోగలుగుతాయి. దీనిని ఆ విధంగా వ్యవస్థ చేయవలసింది అని అడిగితే దానిని పరమేశ్వరుడు నానా రూపాలుగా విభాగం చేశాడు. అలా చేసినప్పుడు ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసముగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్లకు తమ రూపు తాము చూసుకోవడానికి ప్రతిబంధకంగా, గుర్రాలకు పక్కభాగాలలో నీరసపడే లక్షణంగా, నెమళ్లకు ఈకలు ఊడిపోవడము అనేటటువంటి లక్షణంగా, కోకిలలకు కంటి సంబంధమైన వ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్ళు వచ్చే విధానంగా, మేకలకు మనోభ్రాంతిగా, మనుష్యుల దగ్గరకు వచ్చేసరికి చనిపోవలసిన సమయంలోనూ పుట్టే సమయంలోనూ ఆవహించే ఒక బాధతో కూడిన విధంగానూ మారిపోయిందిట. కాబట్టి ఈ విధంగా జ్వరం దుఃఖస్వరూపమైంది. అది ఈ భూమి ఏకరూపంలో ఉంటే భరించలేదని అన్ని ప్రాణులలో ఒక్కొక్క విధంగా మారి ఆవహించింది. కాబట్టి ఈ కథని మనం తెలుసుకునే ప్రయత్నం చేసి విన్నాం. కాబట్టి మనమందరూ కూడా ఆరోగ్యాన్ని, తేజస్సుని, చిత్తశుద్ధిని పొంది పాపాలను పోగొట్టుకుని భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఆ ఫలాన్ని కూడా మనం అందరం కూడా అనుభవిద్దాం. కాబట్టి ఆ తర్వాత ధర్మరాజు గారు ఇది ధర్మము అని తెలియకపోతే, పరమార్థ తత్వాన్ని గ్రహించలేకపోతే ఆ వ్యక్తి ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగాడు. అంతే కదండి. ఇది న్యాయం, ఇది అసలు విషయం అని కనుక మనకు తెలియలేదనుకోండి, తెలియకుండా అధర్మంగా, చూసారా, తెలుసో తెలియకో తప్పులు చేసుంటానేమో, తెలియక తప్పులు చేసుంటానేమో కానీ తెలిసి చేయలేదు అంటూ ఉంటారు. అలాగే తెలియకుండా ధర్మము అనేది తెలియకుండా ఉంటే ఏం చెయ్యాలి, అది ఆచరించగలిగిన కొన్ని విషయాలు చెప్పండి అని అడిగితే, పాపహేతువులను ఏవి ఉన్నాయో అవి తెలుసుకుని విడిచిపెట్టి పుణ్యకార్యాలని తెలుసున్నవి కష్టం అనిపించినా చెయ్యడం నేర్చుకోవాలి. ప్రయత్నపూర్వకంగా సజ్జన సాంగత్యాన్ని పెట్టుకోవాలి. కపట వృత్తిని విడిచిపెట్టి రుజువర్తనతో ఉంటే దేవతలు, పితృదేవతలను పూజించి వారి పట్ల గౌరవంతో ఉండటం, ప్రాణుల పట్ల కాఠిన్యాన్ని వదిలి మృదుభావంతో ఉండడం, ఇతరులకు హితకరమైన సత్యమైన మంచి మాటలు మాట్లాడడం అలవాటైతే దాని వలన దేవతల అనుగ్రహం కలుగుతుంది. అహంకారం పనికిరాదు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాది సౌఖ్యాల పట్ల విశేషమైన అనురక్తిని పెంచుకోకూడదు. మాత్సర్యము, సోమరితనము, కోపము, గర్వాన్ని పొంది ఉండటం ఎప్పుడూ మంచిది కాదు. శక్తిని అనుసరించి సత్కార్యం చేయడం మీద ఉత్సాహంతో ఉండాలి. శక్తి కొలది ఆతిథ్యం ఇస్తూ లోకంలో అస్తమానము కోపంతో ఉండటం అన్న గుణాన్ని విడిచిపెడుతూ అలసత్వం లేకుండా ఉండాలి. ప్రతి చిన్న కార్యక్రమానికి నా అంతవాడు లేడు అని గర్వాన్ని పొందకుండా ఉండాలి. మాటలు మాట్లాడినప్పుడు అందరూ సంతోషాన్ని పొందేలా ఉండాలి. నిష్ప్రయోజమైన మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతూ దానిలో సంతోషాన్ని పొందే అలవాటును వదులుకోవాలి. మాత్సర్య దోషం లేకుండా మాట మాట్లాడితే దానికి ఒక ప్రయోజనం ఉండాలి. మాత్సర్యము అంటే తెలుసుకున్నాం కదండి, ఈర్ష్య అనేది లేకుండా ఏదైనా మాట మాట్లాడితే దానికి ఒక ప్రయోజనం అనేది ఉండేటట్టుగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవారు తప్పకుండా జీవితంలోకి వృద్ధిలోకి వస్తారు. వారికి శాస్త్ర సంబంధమైన విషయాలు తెలుసుకోవాలనే విషయంలో ఉండే వైక్లభ్యం ఏమైనా ఉన్నా, అందులో తొట్టుపాటు ఉన్నా ఈ గుణాల చేత అవి తొలగిపోయి సదాచారం నందు ప్రవర్తించి సత్ఫలితాలని అందుకుంటారు. ఇన్ని గుణాలను ఆశ్రయించడానికి పట్టుకోవలసిన సత్పురుషులతో కలిసి ఉండడం అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. సజ్జనులతో కలిసి ఉంటే శ్రేష్ఠులైన వారు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారో అలా ప్రయాణిస్తూ ఉండాలి. అటువంటి మార్గానితో ప్రయాణించడానికి ఇంతకన్నా వేరే తేలిక మార్గం ఉండదు. ఆ బాటయే ఉత్తమమైన మార్గమై చేరవలసిన లక్ష్యాన్ని చేస్తుంది అని భీష్మాచార్యుల వారు చెప్పారు. కాబట్టి మనం మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఏ రకంగా ధర్మము అని తెలియకుండా
వేరే పనులు ఏమైనా చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏ రకంగా నడవడిక కలిగి ఉంటే అవి అధర్మానికి లోటు కాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయం భీష్మాచార్యుల వారు చెప్పారు. ఆ తర్వాత ధర్మరాజు గారు మాట్లాడుతూ నరజన్మ ఎత్తినవాడు అనుష్ఠించవలసిన ఇతరమైన ధర్మాల గురించి చెప్పవలసిందని అడిగితే ఇది నరులమైన మనందరము వినవలసిన విషయం కదండి. ధర్మరాజుకి ఉన్న విశేషమైన అనురక్తిని చూసి సంతోషించిన వాడే మనిషి జ్ఞాపకాన్ని ఉంచుకుని అనుష్ఠించవలసిన ధర్మాలను తెలియజేస్తున్నారు. ఎంత ఫలితం కలిగినా, ఎంత గొప్ప స్థితి ఏర్పడినా, కొద్దిగా పాపంతో కూడిన కార్యం అధిక ఫలం వస్తున్నా చేయకుండా ఉండడం మంచిది. అంటే ఒక పని చేసిన వల్ల చాలా గొప్ప ఫలితాన్ని, గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాము అన్న గొప్ప స్థితి, అంటే చాలా గొప్పవాడిగా పేరు వస్తుంది అని తెలుసుకున్నా దానిలో ఎంతో పాపం లేదు, చిన్న విషయం, ఇది అందరూ చేస్తున్నదే, ఏం పర్వాలేదు అని గనక ఆ పాపంతో కూడిన కార్యం కనుక చేస్తే అధిక ఫలం వస్తున్నా కూడా ఆశించకుండా ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఫలం కొద్దిగా వచ్చినా మనిషి కేవలం పుణ్యంతో కూడిన కార్యాన్ని మాత్రమే చేయడం మంచిది. ఒక కర్మ చేసేటప్పుడు పాటించవలసిన విషయాలలో స్పష్టమైన మాట చెప్పేశారు ఆయన. ఇది ఎప్పటికీ అందరికీ కార్యాచరణం నందు ఉండవలసినటువంటి మార్గదర్శకరమైనటువంటి మాట కదండి. కాబట్టి ఏ ఫలితం వచ్చినా సరే అందులో చిన్న నలక ఎత్తు పాపం ఉంది అని తెలిసినా కూడా ఆ పని చేయకుండా ఉండడమే మంచిది. 100 రూపాయలు సంపాదించవలసిన చోట ధర్మంగా 25 రూపాయలు సంపాదించినా చాలు, అది మనిషిని కాపాడుతుంది. 1,00,00,000 రూపాయలైనా కూడా అధర్మంతో సంపాదించిన దుఃఖానికి కారణమవుతుంది తప్పితే అభ్యుదయానికి కారణం కాదు. శాంతి ఉండదు, సంతోషం ఇవ్వదు. ధర్మాన్ని వదిలిపెడితే ఎంతో సంపాదించి ఉంచేవాళ్ళం అనుకుంటే ధర్మాన్ని పట్టుకోవడం వలన అందులో పావు వంతు వస్తే ధార్మికంగా సంపాదించినది మనిషి అభ్యున్నతికి కారణమవుతుందండి. ఎంత సంపాదించారు అన్నదానికన్నా ఎలా సంపాదించారు అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి భీష్మాచార్యుల వారు చెప్పిన ఈ మాటలన్నింటినీ కూడా మనం శిరస వహిద్దాం. భీష్ముల వారు చెప్పిన ఈ మాటలు అందరూ జ్ఞాపకాన్ని ఉంచుకుని ముఖ్యంగా మనం పిల్లలకి నేర్పించాలి. కాబట్టి ఆయన చెప్పిన ఈ మాటలను మనం పదే పదే గుర్తుంచుకొని ధర్మంగా ఉండడానికి ప్రయత్నించేస్తాం. అప్పుడు ధర్మరాజు గారు తపస్సు యొక్క గొప్పతనాన్ని చెప్పమన్నప్పుడు భీష్ముల వారు చెప్తూ, ఓ ధర్మరాజా, చతుర్ముఖ బ్రహ్మగారు చేసిన తపస్కారణం చేత ఆయన ఇంత సృష్టి చేయగలిగాడు. పూర్వకాలంలో రాజులు తపస్సు చేసిన కారణం చేత ఉత్తమ కార్యాలను చేసి గొప్ప అభ్యున్నతిని, శాశ్వతమైన కీర్తిని పొందారు. తపస్సు చాలా గొప్పది. తపస్సు చేసేవారికి ఉత్తమమైన ఆహార పదార్థాలు, గంధము, పుష్పమాలలు, శయనములు అన్నీ లభిస్తాయి. కాబట్టి తపస్సు అనేది ఎంత గొప్పతో చెబుతూ తపస్సుకు ఉండవలసిన లక్షణాలను చెబుతున్నారు భీష్మాచార్యుల వారు. తపస్సుకు ఉండవలసిన లక్షణాలు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటం, రెంటియందు సమస్థితిని పాటించగలగడం, తన స్థాయి నుంచి తన పతనాన్ని కాకుండా ఉంచుకుని నిలబడగలగడం, ఏ భోగం తనను చేరిందో అటువంటి భోగాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇతరమైన భోగాల కొరకు వెంపర్లాడకుండా తను సంతృప్తితో జీవనం పొంది ఉండి తనకు ఏది అక్కర్లేదో అటువంటి వాటిని దూరం చేసుకుని శ్రేష్టమైన జీవన విధానాన్ని అవలంబించిన లక్షణాలు ఉన్న వ్యక్తి తపస్సు చేసిన వాడని పిలువబడతాడు. తనకు లభ్యమైన భోగాలను అనుభవించి సంతోషంగా ఉండాలి తప్పితే దండక మండలాన్ని పట్టుకుని అరణ్యానికి వెళ్ళి కూర్చోవడం తపస్సు కాదు. తనకు లభ్యమైన భోగాలు అంటే ఉన్నంతలో తృప్తి పడడము. తనకు ఉన్న ఇల్లు 3 గదులే అవనండి, 4 గదులే అవనండి, చాలు. ఎవడో 5 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడని వాడిని చూసి ఈర్ష్యపడకూడదు. అటువంటి లక్షణాలు ఏవీ లేకుండా తనకున్న వాటితో సంతోషంగా తన పిల్లలు బాగుంటారు, తన పిల్లలకి ఆడపిల్లకి పెళ్లి చేశాడు, మగపిల్లాడు మంచి ఉద్యోగం, కోడలు వచ్చింది, మనవలు పుట్టారు, సంతోషం, అంతే. ఇంకా ఏదో కావాలని తాపత్రయపడకూడదు. కాబట్టి తపస్సు చేసుకోవడం అంటే అరుణంలోకి వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడమే కాదు, ఉన్నదానితో సంతృప్తిగా ఉండేవాడు కూడా తపస్సు చేసుకున్నవాడే అవుతాడు. అక్కర్లేని కోరికల వెంట పరిగెత్తి దుఃఖం అనేది పొందకుండా ఉండడం కూడా తపస్సు ప్రధానమైన లక్షణం. తపస్సు ద్వారా సాధించలేని విషయం అనేది ఏమీ లేదండి. ప్రయత్నం ద్వారా ఈ గుణాలను అలవరుచుకున్న మనిషి తపస్సు చేసిన వాడే. తన కొరకు తానని తాను ఉద్ధరించుకోవడానికి చేసుకోవలసిన పనులను విడిచిపెట్టి ఇతరుల ఉపకారం కోసం తిరిగిన వారు తన శ్రేయస్సును ఎలా పాడు చేసుకుంటున్నాడో, ఎప్పుడు ఇంద్రియ కార్యాలయందు మగ్నుడై సుఖాలను పొందడం వినా వేరొక కార్యక్రమం లేకుండా భగవంతుడు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన జీవితకాలాన్ని నిష్ప్రయోజనంగా నడిపినవాడు అలా పాడు చేసుకునేవాడు అవుతాడు. అంటే
మనకి ఇంట్లో ఏదో అవసరం ఉంది, పని కావాలనుకోండి, ఇంట్లో ఏదో తీసుకురావాలి అని చెప్పింది అనుకోండి ఇంటి ఇల్లాలు, ఓ పప్పో ఉప్పో కూరగాయలో తెమ్మంది. అవి తేవడానికి వెళ్లకుండా బయట ఎవరికో ఏదో ఉంది వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ సాయం చేసినా అది ఎంత మంచి పనైనా సరే, ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టకుండా వేరే వాళ్ళ యొక్క సుఖం కోసం తను బాధపడితే అది నిష్ప్రయోజనమే అవుతుంది. కాబట్టి ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు అని అనుకోకూడదు, తనను తాను ఉద్ధరించుకోవాలి. ఇంత గొప్ప నరజన్మలోకి వచ్చిన వ్యక్తి పుణ్యకార్యాలను చేస్తూ చాలా జాగ్రత్తగా జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో పుణ్యకాలం అంటే ఒకళ్ళని బాధ పెట్టకుండా, మాట అనకుండా ఉండడం. ఒకళ్ళని అంటే పైవాళ్ళని అక్కర్లేదండి, భార్య భర్తని, భర్త భార్యని, పిల్లల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని వీళ్ళని ఏమనకుండా ఉంటే చాలు. వాళ్ళు ఏమైనా అంటే ఓ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకుంటే పరమేశ్వరుడే చూసుకుంటాడు. కాబట్టి పరుల కొరకు, వారి హితం కొరకు, ఉపకారం కొరకు వారి పనులకు తిరగడం తప్పు కాకపోయినా, తను చెయ్యవలసిన విహిత కర్మలను ఆచరించకుండా 5 జ్ఞానేంద్రియాల వలన పొందే సుఖాల కొరకు వెంపర్లాడుతూ గడిపే జీవితం గడుపుతున్న వారు శ్రేయస్సును పొందలేరు. అది తపస్సు కాదు. ఇంద్రియాల సంతోషం కోసమే మనిషి కట్టుబడి బ్రతకూడదు. ఆత్మోద్ధరణ కొరకు తన జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నా శాశ్వతంగా అలా ఉండడు. శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు భార్య, బిడ్డలు, బంధాలు ఉంటాయి. అప్పుడు వేరే వాళ్ళతో ఉంటాయి. తను సుఖపడాలి, వాళ్ళని సుఖపెట్టాలి. చేసుకున్న పాపపుణ్యాలను అడ్డుపెట్టి పరమేశ్వరుడు ఆ జీవునికి కావలసినవి ఇస్తూ ఉంటాడు. ఇంద్రియ భోగాలతో గడిపి తన గురించి తన జీవును ఉద్ధరించుకోవడానికి ఆలోచించిన వ్యక్తి తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు అవుతాడు. కాబట్టి మనం తపస్సు అనేది ఏ రకంగా చెయ్యాలి అనేది, మనిషిగా పుట్టినందుకు ఏ రకంగా చెయ్యాలి అనేది భగవంతుడు మనకి ఎటువంటి జన్మనిచ్చాడు, ఆ జన్మని ఎలా మనం ఉద్ధరింప చేసుకోవాలి అనే విషయాలను భీష్మాచార్యుల వారు మనకు చెప్తున్నారు. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో అన్నారు, ఒక ఓడలో వేయవలసినంత సరుకు కన్నా చాలా ఎక్కువ సరుకు వేస్తే బరువు ఎక్కువైన ఓడ నీటిలో ప్రయాణం చేయలేదు. నీటిలోకి దిగబడిపోతే, ఆటుపోట్లు వస్తే ప్రమాదం. బరువు ఎక్కువైన ఓడ సముద్రాన్ని దాటి చేరవలసిన తీరాన్ని చేరలేదు. సంసారం కూడా ఒక సముద్రమే. అలా కామావేశమధికమైన జీవుడు సంసార తరణాన్ని చెయ్యలేడు. అంటే సంసార సాగరం దాటలేకపోవడానికి కారణం జీవుని యందు ఉన్నటువంటి కామావేశాలే ఎక్కువ. కామము, ఆవేశము, అక్కర్లేని విషయాల గురించి వెంపర్లాట ఎక్కువగా పెట్టుకోవడం అనేది మనిషి చెయ్యకూడనటువంటి పని. అవసరాలు ఉంటాయి, వాటిని కోరికలని ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా చెప్పడానికి అవకాశం ఉండదు. ఏ వయసులో వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం ఉండదో అటువంటి వాటి గురించి ఆలోచించి అవి లభించాలన్న తాపత్రయాన్ని లోపల పొంది ఆ ఉద్రేకము, వేడి తగ్గడానికి సతతా ప్రయత్నిస్తున్న కాలం, ఆ కాలాన్ని నిరుపయోగం చేసుకుని వాటి చేత తృప్తి పొందాలనుకుని మృగతృష్ణను చూసి పరిగెత్తినటువంటి జీవి ఎలా ఉంటుందో అలా పరుగులు పెట్టిన వారు సంసార సముద్రాన్ని దాటలేరని ఇంకొక గొప్ప ఉపాఖ్యానం చేశారు. అంటే మనకి ఏ వయసులో ఉండవలసిన ఆలోచనలు ఆ వయసులో ఉండాలి. అంటే చదువుకునేటప్పుడు చదువు గురించే ఉండాలి, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు వాటి గురించే ప్రయత్నం చేయాలి. అలాగే వివాహం అయిన తర్వాత సంసారానికి సంబంధించిన విషయాల గురించే ఆలోచించాలి. ఏ రకంగా కష్టపడి సంపాదించాలి, ఏ రకంగా ఇంట్లో భార్యని పిల్లల్ని సంతోషపెట్టాలి, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి విషయాలు. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇక మెల్లిగా భగవత్ సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలి తప్పితే, ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు నేను చదువుకోవాల్సినప్పుడు అది చదువుకోలేదు, అది ఇప్పుడు చదువుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. అలాగే ఎప్పుడో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఈ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీరలేదు, ఇప్పుడు తీర్చుకుంటాను ఇంత వృద్ధాప్యంలో అంటే అది సబబు కాదు. కాబట్టి ఏ వయసులో ఆలోచించవలసిన విషయాలను ఆ వయసులో ఆలోచిస్తూ ఆ రకంగా కనుక తమ కోరికలను తీర్చుకున్నట్టయితే సంసారము అనేటటువంటి సముద్రాన్ని దాటగలము అని చెప్పి భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి ఇంకొక గొప్ప ఉపాఖ్యానం ఏమిటి అనేటటువంటిది కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి ఎన్నో గుణాలు చెప్పబడుతున్నా ప్రధానంగా సత్యము, దమము, ఓర్పు ప్రతి చోట పెద్దల చేత సద్గుణాలుగా కీర్తింపబడతాయి అని చెబుతున్నారు. కాబట్టి ధర్మరాజు గారు ఈ విషయాలను చెప్పిన తర్వాత ఇంకా ఏమని ప్రశ్న వేశారు, ఆయన ప్రశ్నకి భీష్మాచార్యుల వారు ఏ రకమైన సమాధానం చెప్పారు అనే విషయాలను మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.